హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ. నేను మీ విజయ్ కుమార్. ఈరోజు వార్తాపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఒక అప్డేట్ అయితే మీకోసం తీసుకురావడం జరిగింది. బీఈడీ అభ్యర్థులు ఒక కేసు వేయడం జరిగింది. దేనికి సంబంధించి 70 and 30% రేషియోలో మరి పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి అంశానికి సంబంధించి, అంటే డిఎస్సి నోటిఫికేషన్లో మరి ఎస్జిటిలకు 70% ప్రమోషన్స్ ద్వారా పోస్టులు ఇవ్వడం జరుగుతుంది. అదే కేవలం ఒక 30% ద్వారా మాత్రమే మరి డిఎస్సిలో ఆ యొక్క పోస్టులను ఫిలప్ చేస్తున్నారు. దానివల్ల ఎంతోమంది బీఈడీ చదువుకున్నటువంటి అభ్యర్థులు ఎంతోమంది మరి నష్టపోతున్నారు. దీనికి సంబంధించి కేసు వేయడం జరిగింది హైకోర్టులో. సో దీనికి సంబంధించినటువంటి కేసు హియరింగ్ అనేది మంగళవారం రోజు మరి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అనేది విచారించడం జరిగింది. సో మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. మరి బీఈడీ అభ్యర్థుల కేసును హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం మంగళవారం అనేది డివిజన్ బెంచ్కు బదిలీ చేయడం జరిగిందనమాట. అంటే ఇది సర్వీస్ రూల్స్కు సంబంధించి ఉన్నది కాబట్టి మీరు డివిజన్ బెంచ్ 2లో తేల్చుకోండి అని బదిలీ చేయడం జరిగిందనమాట. సో ఇక విషయానికి వస్తే కనుక స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 80% డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని కోరుతూ మరి బీఈడీ అభ్యర్థులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసినటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఈ కేసు అనేది మంగళవారం హియరింగ్కి వచ్చిందనమాట. అభ్యర్థుల తరపున అడ్వకేట్ చిల్లా రమేష్ గారు మరి ఎస్జిటి టీచర్స్కు మరి 70% మరి ప్రమోషన్స్ ఇస్తున్నారని, మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా కేవలం 30% మాత్రమే భర్తీ చేస్తున్నారని వాదించడం జరిగిందనమాట. సో ఇందులో ఉన్నటువంటి మరి ప్రధాన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్ సంజయ్ పాల్ కావచ్చు, జస్టిస్ యారా రేణుక జోక్యం చేసుకొని ప్రభుత్వ అడ్వకేట్ను విచారించడం జరిగింది. అయితే అతను ఏం చెప్పాడంటే కనుక ఆంధ్రప్రదేశ్ సర్వీస్ రూల్ ఏదైతే ఉందో 1992 యాక్ట్ అనేది ఏదైతే ఉందో మరి దాని ద్వారానే భర్తీ చేస్తున్నారని ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ అనేది చెప్పారనమాట. సో చీఫ్ జస్టిస్ ఇది సర్వీస్ రూల్స్ మ్యాటర్ కాబట్టి డివిజన్ బెంచ్ 2లో మీరు తేల్చుకోండి, అక్కడికి బదిలీ చేస్తున్నామని చెప్పడం జరిగింది. డివిజన్ బెంచ్ 2లో ఎల్లుండికి వాయిదా పడడం జరిగిందనమాట. ఈ కేసుకు సంబంధించి ఎల్లుండి డివిజన్ బెంచ్ 2లో మళ్ళీ ఒకసారి దీనికి సంబంధించినటువంటి వాదనలు మళ్ళీ వినిపించడం జరుగుతుంది. హియరింగ్ కి మళ్ళీ వస్తుంది అనమాట. సో డిఎస్సి నోటిఫికేషన్ రాబోతున్నటువంటి తరుణంలో ఈ యొక్క కేసుకు సంబంధించి ఒకవేళ బీఈడీ అభ్యర్థులకు ఫేవర్ గా గనక తీర్పు వస్తే గనక డిఎస్సి నోటిఫికేషన్ లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది. సో మీరు ఏపీ స్టేట్ లో చూసుకోవచ్చు, పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎస్జిటి పోస్టుల కంటే కూడా మరి స్కూల్ అసిస్టెంట్ పోస్టులే ఎక్కువగా ఉన్నటువంటి అంశం కూడా మీరు గమనించవచ్చు. అక్కడ వాళ్ళు దీనిని అమలు చేస్తున్నట్టుగా ఉన్నది. మరి ఈ యొక్క కేసుకు సంబంధించి మరి మనకు డివిజన్ బెంచ్ 2 మరి ఎలాంటి జడ్జిమెంట్ ఇవ్వబోతుంది ఏంటి అనేది తెలుసుకోవాలంటే కనుక మరి కొద్ది రోజులు మరి ఆగాల్సిందే అన్నమాట. సో వేచి చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాబోతుందో. సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.